పార్వతీపురం పట్టణంలో తెలుగుదేశం పార్టీతోనే రోడ్లు బాగుపడతాయని, అన్ని విధాలుగా పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనెల విజయ్ చంద్ర అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్వతీపురం పట్టణాన్ని గాలికి వదిలేశారన్నారు. ప్రస్తుతం రోడ్లు అధ్వాన స్థితికి చేరుకున్నాయని, అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చి 4.5 సంవత్సరాలు అయింది. రాష్ట్రం మొత్తం కూడా రోడ్డు వ్యవస్థని నాశనం చేశారు వీళ్ళు. అదేవిధంగా పార్వతీపురం నా నియోజకవర్గానికి వస్తే ఇక్కడ రోడ్లు ఏవి కూడా ఇంత అధ్వాన పరిస్థితుల్లో మేమెప్పుడు కూడా చూడలేదు, ఏ గవర్నమెంట్లోనే చూడలేదు. రోడ్డుని మరామత్తు చేయలేని గవర్నమెంట్ని అర్జెంటుగా ఈ చేతగాని గవర్నమెంట్ని ఇక్కడ ఉన్న రోడ్లు కూడా బాగు చేయించుకోలేక నిధులు తెచ్చుకోలేని ఈ శాసనసభ్యుల్ని ఇద్దరిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయో మీ అందరికీ తెలిసిందే, విలేకరులందరికీ, మీడియా మిత్రులకి. ఎంత ఆరోగ్యం పాడవుతుందంటే ఇది ఒక మైనింగ్ ఏరియానా లేదు అంటే ఒక అర్బన్ ఏరియా అనేది ఆలోచనకు రావాలి. ఊరంతా దూలే, రోడ్డు ఎటు చూసినా గుంతలమయం. వర్షం పడితే ఇది స్విమ్మింగ్ పూలా లేకపోతే చిన్న చిన్న చెరువుల్లాగా మారే పరిస్థితి ఇది. ఇలాంటి పరిస్థితులు ఇవి ఒక్కరోజు వచ్చినవే కాదు, గత 4.5 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. పాపానికి ఒక మట్టి తట్ట వేయలేని, గ్రావెల్ వేయలేని ఈ శాసనసభ్యుల్ని ఎందుకు ఎన్నుకున్నామని ప్రజలు ఆలోచిస్తుంటే ఒక పక్క రాష్ట్రానికి అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి శాపంగా తయారయ్యారు ఈ వైఎస్ఆర్సీపీ లీడర్లు. తెలుగుదేశం జనసేన గవర్నమెంట్ రాగానే ఇదే రోడ్డుని నున్నటిగా చాలా అద్భుతంగా తయారు చేస్తూ ఈ మార్గానికి ఎన్టీఆర్ మార్గం పేరు పెట్టడం కూడా రాబోతున్న గవర్నమెంట్ ఫామ్ అయిన మొదటి 100 రోజుల్లోనే దీనికి అద్భుతమైన రోడ్డు తీసుకురావడం. ఈ రోడ్డు ఎన్నిటి కనెక్ట్ అవుతుందంటే ఇటుపక్క కొత్తవలసకి, ఇటుపక్క రాయగడికి అనుసంధానమైన రోడ్డు. అలాగే చాలా ప్రముఖమైన ఈ రోడ్డుని ఇంత నిర్లక్ష్యంగా వదిలేసిన ఈ గవర్నమెంట్ ఒకటే మాట చెప్తున్నా, మీకు చేత కాదు, చేతకాని ఈ ఎమ్మెల్యే, చేతకాని ముఖ్యమంత్రి వలన పార్వతీపురం అభివృద్ధి నోచుకోలేదని మీ అందరికీ సభాముఖంగా తెలుస్తున్నాను.